ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు ఎంతో సమాధానమును, నెమ్మదిని, ఆశీర్వాదమును కలుగచేస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది పరిశుద్ధ దినము. మన పడకల యుద్ధ నుంచి లేచి మన ప్రభువుని మరి ఎదుర్కొనుటలో మరి గడిచిన 6 దినాలు మన వ్యక్తిగత పనులకు పరుగులు తీసాం. ఈ దినము దేవుని సన్నిధికి వెలుటలో పరుగులు తీసే అనుభవంలో ఈ దినచర్యను ఆయన ప్రత్యక్షపు వాక్కుతో ప్రారంభించుకుందాం రండి. పరిశుద్ధ గ్రంథములో హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయము 18-19 వచనములను ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభువు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ పరిశుద్ధ దినము హబక్కుకు గ్రంథము ద్వారా. అవును, భక్తుడు అంటూ ఉన్నాడు, ప్రభువగు యెహోవాయే నాకు బలము, కాబట్టి నా రక్షణకర్త అయిన నా ప్రభునందు నేను ఆనందించేదను అంటూ. అవును, ఆయన అంటున్నాడు, నాకు ఆయనే బలము, ఆయనే ఆనందము, ఆయనే నాకు సర్వస్వము అని చెప్తూ ఉన్నాడు. పై వచనాల్లో గనక మనము గమనించినట్లయితే, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, దొడ్డిలో గొర్రెలు లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను. హల్లెలూయా. చూసారా, మరి అంజూరపు చెట్లు పూయకపోయినా, ఫలాలు రాకపోయినా, ఏది లేకపోయినా, అవును ప్రియ దేవుని బిడ్డ, దేవుని యందు ఆనందాన్ని, నా రక్షకుని యందు ఆనందాన్ని ఎవరు ఆపలేరు, ఆయనే నా బలము అని భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలం మనమైతే ఇటువంటి అనుభవములో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నాకేం చేశాడు, ఆయనను ఎందుకు ఆరాధించాలి, ఆయన సన్నిధికి ఎందుకు వెళ్ళాలి అని ఎన్నో ప్రశ్నలు, ఎన్నో మరి అలుగుడు, ఎన్నో సనుగుడు, మరి ఇలాంటి పరిస్థితుల్లో మన ఆధ్యాత్మిక జీవితాలు ఉన్నవేమో. ప్రభు ఈ ఉదయకాలం మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన మనలను ఎరిగి ఉన్న దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, తన బిడ్డలకు ఏది ఏ సమయమున అనుగ్రహించాలో ఆయన ఎరిగి ఉన్నాడు కనుక, అవును, నా రక్షణకర్త అయిన యెహోవా యందు నేను ఆనందించెదను, సంతోషించెదను, ఆయనే నా బలము. అవును, ఈ లోక సంపద మరి నీ బలముగా ఉండకూడదు, ఈ లోక ఆశీర్వాదము నీకు సంతోషాన్ని ఇవ్వకూడదు. నీకు సంతోషము, నీకు బలము, నీకు ఆనందము, నీకు ఐశ్వర్యము నీ ప్రభువే. హల్లెలూయా. అటువంటి అనుభవంలో నీవు ఉన్నట్లయితే నీవు ధన్యుడవు ప్రియ దేవుని బిడ్డ. అవును, మరి ఆయన ఏదైనా మనము మొరపెట్టుకున్నప్పుడు, ప్రార్థించినప్పుడు, గోజాడుకున్నప్పుడు, మరి అది ప్రభు ద్వారా, ప్రార్థన ద్వారా మనకి ఒకవేళ ఆలస్యమైతే దేవుని సన్నిధికి దూరం అయ్యేవారంగాను, దేవుని సన్నిధిని అలక్ష్యం చేసేవారుగాను ఉంటూ ఉన్న భక్తులకు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, ఏది ఉన్నా లేకపోయినా నేను స్తుతించుట మానను, ఆరాధించుట మానను. అవును, నా ప్రభువగు యెహోవా యందే నా ఆనందము, నా అతిశయము, నా సంతోషము, నా బలము అని ఎప్పుడైతే మనము చెప్తామో, ఆయన అంటున్నాడు, నా కాళ్లను ఆయన లేడి కాళ్ల వలె చేసి ఉన్నాడు, ఎత్తైన స్థలములలో, ఉన్నత స్థలములలో ఆయన నన్ను నిలబెట్టే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అవును, మరి నిత్య జీవాన్ని, పునరుద్ధానపు శక్తిని ప్రభు మనకి అనుగ్రహించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో నీవు జీవించినప్పటికీ, సుఖ సౌఖ్యాలతో, ఐశ్వర్యవంతముతో ఈ లోకములో జీవించినప్పటికీ, అది 70 సంవత్సరములైనా 80 సంవత్సరములైనా అది ఆయాసముతోనూ దుఃఖముతోనే ఉన్నది. నీ దేవుని యందు ఆనందించే అనుభవము, అవును, ఈ లోక సంపదకు మరి దానికి
వ్యత్యాసము ఎంతో ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. ఈ లోక సంపదను బట్టి దేవునిలో ఆనందిస్తావా? లేకపోతే అవును నీ ప్రభు బలాన్ని బట్టి, నీ ప్రభు యొక్క పునరుద్ధాన శక్తిని బట్టి, అవును ఆయన నీకు ఇచ్చిన నిత్య జీవాన్ని బట్టి, యుగయుగాలు ఆయనతో నీవు మరి పరలోక రాజ్యంలో నిలబడి ఆయనతో అధికారము చేసే అనుభవములో తన సింహాసనం మీద కూర్చుండబెట్టి, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అనుభవాన్ని బట్టి ఆనందిస్తావా? ఆలోచన చేయి. ఈ లోకం అశాశ్వతమైనది, ఈ జీవితము అశాశ్వతమైనది. ప్రభు అంటూ ఉన్నాడు, ప్రతి ఉదయము కూడా నరులారా తిరిగి రండి అని ఆయన ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. నరులను మంటికి మార్చువాడు ఆయనే, తిరిగి రండి అని పిలుచువాడు కూడా ఆయనే. కనుక ఈ లోకములో మరి ఈ భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు నీ దేవుని శక్తిని, నీ దేవునిలో ఉన్న ఆనందాన్ని, నీ దేవునిలో ఉన్న బలాన్ని నీవు పోగొట్టుకోకుండా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేసి ఉన్నాడు. కనుక ఎత్తైన స్థలములలో, ఉన్నత స్థలములలో ఆయన నన్ను నిలబెట్టే దేవుడు కనుక నా దేవుని యందు నేను ఆనందిస్తాను, నా దేవుని యందు నేను సంతోషిస్తాను. ప్రభువగు యెహోవాయే నాకు బలము అని ఈ ఉదయకాలము నీ ప్రభువుని ఆరాధించడానికి, నీ యొక్క దేవుని, నీ రక్షకుని, నీ విమోచకుని, నీ బలమంతటితో కూడా ఆయనను పూజించడానికి, ఆయనకు నమస్కరించడానికి పరిశుద్ధ అలంకారాలతో సిద్ధ మనస్సుతో నీవు దేవుని సన్నిధికి వెళ్ళాలని ఈ ఉదయకాలము ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా, అవును ఈ లోక సంబంధమైన వాటి కొరకు, వ్యర్థమైన వాటి కొరకు నీ దేవుని సన్నిధిలో ఉన్న ఆనందాన్ని, నీ దేవుని సన్నిధిలో ఉన్న ప్రసన్నతను, నీ దేవుని సన్నిధిలో ఉన్న అవును మరి సమాధానమును, ఆశీర్వాదమును నీవు పోగొట్టుకోవడానికి వీలు లేదని ప్రభు ఈ ఉదయకాలము చెప్తూ ఉండగా, అవును ఆయనలో ఆనందము, ఆయనలో బలము శాశ్వత కాలము నీకు నిలిచి ఉండేది ప్రియ దేవుని బిడ్డ. దేవుని వాక్యానికి లోబడి, దేవుని వాక్యాన్ని బట్టి మరి సంతోషముతో దేవుని సన్నిధికి వెళ్ళడానికి మనము వేగిరపడదాము. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభువకు యెహోవాయే నాకు బలము, నా రక్షకుడైన యెహోవా యందు నేను ఆనందించేదను, ఆయనే నా బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేసి ఉన్నాడు, ఎత్తైన స్థలములలో ఆయన నన్ను నిలబెట్టే దేవుడు అని హబక్కుకు ప్రార్థిస్తూ ఉన్నాడు. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపు లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, దొడ్డిలో గొర్రెలు లేకపోయినను, అవును ఏది లేకపోయినా నా దేవునిలో నాకు బలమున్నది, నా దేవునిలో నాకు ఆనందమున్నది, నా దేవునిలో నాకు పరిపూర్ణమైన సంతోషం ఉన్నది. ఆయన నన్ను ఉన్నత స్థలములలో నిలబెట్టే దేవుడని భక్తుడు ఎంతో ఉజ్జీవంతో ప్రార్థిస్తూ ఉండగా, అవును ప్రభువా, ఈ ఉదయకాలము నీ వాక్కు చేత నీ బిడలను దర్శించినందుకు వందనాలు తండ్రి. ఈ పరిశుద్ధ దినము ఏ ఒక్కరు కూడా తండ్రి నీ సన్నిధిని వెనకవేసేవారుగా వారి సొంత పనులకు పరుగులు తీసినట్లు నీ సన్నిధిని కూడా ఆసక్తి కలిగి, ఆశ కలిగి, తృష్ణ కలిగి ఈ పరిశుద్ధ దినమును పరిశుద్ధంగా ఆచరించుటలో నీ ప్రియ బిడ్డలను మీరు దర్శించినందుకు వందనాలు. ఏ ఒక్కరు కూడా తండ్రి ఇంట ఉండకుండా కుటుంబముతో సహా వెళ్ళి నిన్ను ఆరాధించి గొప్ప నెమ్మదిని నైనా, గొప్ప ఆశీర్వాదమును, గొప్ప సమృద్ధిని నీ బిడ్డలు పొందుకొని తండ్రి నువ్వు మహిమపరిచే కృపను దయచేయమని, ఈ దినమంతటికి కావాల్సిన నీ కృపతో నీ బిడ్డలు నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.